పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. యంగ్ డైరెక్టర్స్ లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఎవరి దారి వారిదైనా హిట్ మాత్రం కంపల్సరీ అంటున్నారు. అందుకే చాలా బిజీగా ఉన్నారు. కామెడీతో అనిల్ రావిపూడి, కమర్షియల్ ఫిల్మ్స్ తో బాబీ, వైలెంట్ మూవీస్ కు శ్రీకాంత్ ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ప్రస్తుతం వీరందరితో మూవీస్ చేస్తున్నాడు మెగాస్టార్. అందుకే టాలీవుడ్ జోష్ మీద ఉంది. భోలా శంకర్ తర్వాత ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో విశ్వంభర అనే చిత్రం చేస్తున్నాడు చిరు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఒకవైపు విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే మరోవైపు రావిపూడితో సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీ సగం షూటింగ్ కూడా పూర్తయింది. వశిష్ఠతో విశ్వంభర కంప్లీట్ అయింది. రావిపూడితో మూవీ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. మళ్లీ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెలతో మూవీ ఉంది. అతనేమో నానితో పారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు. అది ఇంకా షూటింగ్ జరుగుతుంది. అందుకే ఈలోపు వాల్తేరు వీరయ్య కాంబోని రిపీట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు మెగాస్టార్. సెప్టెంబర్ కంటే ముందే రావిపూడితో మూవీ కంప్లీట్ అవుతుంది. అందుకే సెప్టెంబర్ నుంచే బాబీ మూవీని పట్టాలెక్కించాలి అని ఫిక్స్ అయ్యాడు చిరు. తాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ మరోసారి సేమ్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తుంది. రానున్న ఏడాది కాలంలో వరుస పెట్టి మెగాస్టార్ నుంచి మూవీస్ రాబోతున్నాయి. ముందు విశ్వంభర, తర్వాత రావిపూడితో మూవీ, బాబీ చిత్రం, శ్రీకాంత్తో యాక్షన్ ఫిల్మ్. ఇది ప్రస్తుతానికి చిరు ప్లానింగ్. జూలై 28 బాలీవుడ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు. అందుకే లక్కీ భాస్కర్ కొత్త సినిమాపై వరుస పెట్టి అప్డేట్స్ వచ్చాయి. తన నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమాలు అయితే కోరుకుంటున్నారో వరుస పెట్టి అలాంటి పాత్రలనే వెతుక్కుంటూ వెళ్తున్నాడు దుల్కర్. లక్కీ భాస్కర్ లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ తర్వాత ఇప్పుడు కాంతా పేరుతో తన నట విశ్వరూపానికి సిద్ధమవుతున్నాడు ఈ బాలీవుడ్ యాక్టర్. ఒక మహానటి, ఒక సీతారామం, ఒక లక్కీ భాస్కర్, ఇలాంటి చిత్రాలను తెలుగులో మరో హీరో చేయగలడా చెప్పండి? చేసి ఉండవచ్చు. కానీ వన్స్ దుల్కర్ పోషించిన తరువాత మరో నటుణ్ణి ఈ చిత్రాల్లోని పాత్రల్లో ఊహించలేం. లక్కీ భాస్కర్ తో కెరీర్ లోనే బిగ్ హిట్ చూశాడు దుల్కర్. ఇప్పుడు మాత్రం తమిళ చిత్రంతో తిరిగొస్తున్నాడు. అదే కాంతా. కాకపోతే తమిళంతో పాటు తెలుగులోనూ సెపరేట్ గా షూట్ చేశారు. నిర్మాతలుగా ఇటు రానా అటు దుల్కర్ ఇద్దరూ వ్యవహరించారు. కోలీవుడ్ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించాడు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మరో ముఖ్య పాత్రలో సముద్రఖని నటించాడు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 1950లో జరిగే కథతో కాంతా తెరకెక్కింది. ఈ చిత్రంతో పాటే దుల్కర్ నటిస్తోన్న మరో తెలుగు చిత్రం ఆకాశంలో ఒక తార చిత్రం కూడా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు తాను నిర్మాతగా మాలీవుడ్ కు విమెన్ సూపర్ హీరో మూవీని అందిస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శిని, ప్రేమలో ఫేమ్ హీరో నెల్లేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దుల్కర్ కూడా సూపర్ హీరోగా కనిపించబోతున్నాడని సమాచారం. వార్ 2 కేవలం రెమ్యూనరేషన్ రూమర్ మాత్రమే కాదు, మరో గాసిప్ కూడా బాగా చక్కర్లు కొడుతోంది. అదే సినిమాలో ఎన్టీఆర్ కు హీరోయిన్. ఇంతవరకు ట్రైలర్ లో ఎక్కడా కనిపించని ఆ హీరోయిన్ సినిమా రిలీజ్ అయిన రోజున ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇస్తుందట. ఇంతకీ వార్ 2లో ఎన్టీఆర్ సరసన నటించిన హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడండి. యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి ఇప్పటి వరకు 5 చిత్రాలు వచ్చాయి. 2012లో ఏక్ థా టైగర్ మూవీ నుంచి స్టార్ట్ అయింది ఈ యూనివర్స్. పఠాన్ 1000 కోట్లు కొల్లగొట్టడంతో పీక్స్ చూసింది. ఇప్పుడు వార్ 2తో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని యష్ రాజ్ ఫిల్మ్స్ చాలా ఆశలు పెట్టుకుంది. అందుకు కారణం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్టార్డమ్ తో పాటు ఈ మూవీలో గెస్ట్ అపియరెన్స్. పఠాన్ లో సల్మాన్ ఖాన్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఆ తర్వాత వచ్చిన టైగర్ 3లో షారుఖ్ పఠాన్ పాత్రలోనూ హృతిక్ రోషన్, కబీర్ రోల్ కాసేపు రిపీట్ చేశారు. స్టోరీలో భాగంగా టైగర్ ను సేవ్ చేయడానికి వస్తారు. ఇప్పుడు వార్ 2లోనూ అలాంటి సీన్స్ ఉన్నాయని, అందుకోసం షారుఖ్ రంగంలోకి దిగాడు అని సమాచారం. ఇక వార్ 2లో ఎన్టీఆర్ కు హీరోయిన్ ఉందా లేదా అన్నది క్లారిటీ లేకపోయినా ఈ చిత్రంలో ఆలియా భట్ కూడా కనిపించబోతోంది అని సమాచారం. వార్ 2కు కొనసాగింపు కథగా ఆల్ఫా అనే మూవీ వస్తుంది. ఈ మూవీలో ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్స్ చేస్తున్నారు. డిసెంబర్లో మూవీ రిలీజ్ ఉంది. ఆల్ఫా గర్ల్స్ కు వార్ 2 హీరోలకు లింక్ ఉందని, అందులో భాగంగానే ఈ సినిమాలో కొద్ది నిమిషాలు ఆలియా కూడా కనిపించబోతుందని ప్రచారం సాగుతుంది. ఎన్టీఆర్, ఆలియా గతంలో RRR లో నటించిన సంగతి తెలిసిందే. యానిమల్ డైరెక్టర్, బాహుబలి కథానాయకుడు. ఈ కాంబినేషన్ కోసం పాన్ ఇండియా ఎప్పటి నుంచో వెయిటింగ్. సందీప్ వంగా లాంటి డైరెక్టర్ కు ప్రభాస్ లాంటి హీరో తోడైతే ఏం జరుగుతుందో, ఎలాంటి రికార్డ్స్ బద్దలవుతాయో తెలిసిందే. అందుకే ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అని ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్పాడు సందీప్ వంగా.
సెప్టెంబర్ నుంచే స్పిరిట్ షూట్ స్టార్ట్ చేస్తానంటున్నాడు. ఇండియన్ సినిమాలో మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళుతోంది. అదే స్పిరిట్. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సందీప్ వంగ, ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తోన్న చిత్రం ఇది. సెప్టెంబర్ చివరి వారం నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కింగ్డమ్ ఇంటర్వ్యూస్ లో స్వయంగా సందీప్ వంగ కన్ఫర్మ్ చేశాడు. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూటింగ్ నాన్ స్టాప్ గా జరగబోతోంది. సినిమా కంప్లీట్ అయ్యే వరకు షెడ్యూల్స్ ఆగేదేలే అంటున్నాడు సందీప్ వంగ. ఆ విధంగా ప్రభాస్ ఈ చిత్రానికి బల్క్ డేట్స్ ఇచ్చాడు. 2026లోనే మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. కల్కి, కన్నప్ప చిత్రాల తర్వాత ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ డిసెంబర్ లో విడుదల కానుంది. దీంతో పాటు సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఫౌజీ అనే చిత్రం కూడా షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ చిత్రం ఒకటి మరో ఎత్తు. ఎందుకంటే ప్రభాస్ సందీప్ వంగ కాంబినేషన్ మెయిన్ రీజన్. అన్నీ కుదిరితే ఈ చిత్రంతో రెబెల్ స్టార్ మరోసారి 1000 కోట్ల వసూళ్లను చూడటం ఖాయం. అందుకే స్పిరిట్ కు అంత క్రేజ్. ఈ చిత్రంలో రెబెల్ స్టార్ కు జోడీగా యానిమల్ సెకండ్ హీరోయిన్ తృప్తి దిమిరి నటించబోతోంది. వార్ 2లో ఇద్దరు టాప్ స్టార్స్ నటిస్తున్నారు. ఒకరు ఎన్టీఆర్, మరొకరు హృతిక్ రోషన్. ఒకరు టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ కింగ్, మరొకరు బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ రూలర్. అయినప్పటికీ ఒకరికి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇచ్చి మరొకరికి తక్కువగా ఇచ్చారట. గత 2 రోజులుగా ఈ రూమర్ బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. హృతిక్ కంటే ఎన్టీఆర్ ఎక్కువ పారితోషికం తీసుకున్నాడనే వార్త సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇంతకీ ఇందులో నిజమెంత? ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది వార్ 2. ఆల్రెడీ ఎన్టీఆర్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిపోయాడు. త్వరలో హృతిక్ కూడా టాలీవుడ్ వరకు వచ్చి ప్రమోషన్స్ చేయబోతున్నాడు. చిత్ర యూనిట్ ఇంత జోష్ లో ఉండగా ఈ సినిమాల హీరోల రెమ్యునరేషన్ పై వచ్చిన రూమర్ టోటల్ బాలీవుడ్ ను షేక్ చేస్తుంది. వార్ 2 కోసం ఎన్టీఆర్ 70 కోట్లు తీసుకోగా హృతిక్ కేవలం 50 కోట్లు మాత్రమే తీసుకున్నారు అంటూ కొద్ది రోజులుగా ప్రచారం మొదలైంది. పైగా మూవీ రిలీజ్ తర్వాత ఇద్దరి హీరోలకు ప్రాఫిట్స్ లో షేర్ ఆఫర్ చేసిందట యష్ రాజ్ ప్రొడక్షన్స్. ఎన్టీఆర్ కంటే హృతిక్ అధిక పారితోషికం అందుకోవడం ఎలా సాధ్యపడుతుంది అంటూ సోషల్ మీడియాలో గ్రీక్ గాడ్ ఫ్యాన్స్ డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంతలో చిత్ర యూనిట్ రూమర్స్ కు చెక్ పెట్టింది. రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు అని తెలిపింది. వార్ 2 స్టోరీ అనేది ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిన కథ అని, చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్లిన సబ్జెక్ట్ అని, అలాగే రెమ్యునరేషన్స్ కూడా ఇద్దరికి సేమ్ అంటూ క్లారిటీ ఇచ్చింది యష్ రాజ్ సంస్థ. అసలు ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయో అంటూ టెన్షన్ పడింది. వార్ 2 షూటింగ్ లో ఎన్టీఆర్, హృతిక్ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు అని, కలిసి జిమ్ లో కసరత్తులు చేశారు అని, వారిద్దరి మధ్య గొప్ప ఫ్రెండ్షిప్ మొదలైందని యష్ రాజ్ చెప్పుకొచ్చింది.